Hi everyone, welcome back to my channel Code Optimizers. This is lecture 16. ఈ వీడియోలో మనం మెజారిటీ ఎలిమెంట్ అనే ఒక స్టాండర్డ్ ప్రాబ్లం గురించి చూద్దాం. ఇదే ప్రాబ్లమ్ని ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు స్టూడెంట్స్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారు, ఎందుకు మిస్టేక్ చేశారు అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, నేను ఆల్రెడీ జావా ప్లస్ డిఎస్ఏ సిరీస్ స్టార్ట్ చేశాను. జావా బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను, సో ఒకసారి అది చెక్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి రీచ్ రావడానికి కొద్దిగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ప్రాబ్లమ్ మెజారిటీ ఎలిమెంట్. ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు? గివెన్ అన్ అరే నమ్స్ ఆఫ్ సైజ్ n, రిటర్న్ ద మెజారిటీ ఎలిమెంట్. మెజారిటీ ఎలిమెంట్ అంటే ఏంటి? మెజారిటీ ఎలిమెంట్ ఈస్ ద ఎలిమెంట్ దట్ అపియర్స్ మోర్ దెన్ n/2 టైమ్స్. ఇక్కడ n అంటే ఏంటి? సైజ్ బై 2 టైమ్స్ కంటే ఎక్కువ టైమ్స్ వస్తే దాన్ని మెజారిటీ ఎలిమెంట్ అంటామంట. మనం అది రిటర్న్ చేయాలి. యూ మే అజ్యూమ్ దట్ మెజారిటీ ఎలిమెంట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ద అరే. కాబట్టి మనకి ఇచ్చిన అరేలో మెజారిటీ ఎలిమెంట్ పక్కా ఉంటుందంట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1లో ఏమని ఇచ్చాడు? అరేలో 3, 2, 3 అని ఇచ్చాడు. ఇప్పుడు అరే సైజ్ ఎంత? 3. 3/2 అంటే ఎంత? 1. 1.5 కాదు, 1. ఇప్పుడు మనం ఏం చేస్తాము? 1 టైం కంటే ఎక్కువ టైమ్స్ ఏదైనా ఒక ఎలిమెంట్ వస్తే దాన్ని మెజారిటీ ఎలిమెంట్ అంటాం. 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి విచ్ ఈస్ n/2 టైమ్స్ కంటే గ్రేటర్, కాబట్టి 3 మన మెజారిటీ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 2లో ఏమని ఇచ్చాడు? దీని సైజ్ వచ్చేసి 3 + 3 + 1 7. సో 7/2 చేస్తే 3 వస్తుంది. 3 టైమ్స్ కంటే గ్రేటర్ టైమ్స్ వచ్చే ఎలిమెంట్ని మెజారిటీ ఎలిమెంట్ అంటాం. ఇక్కడ 1 3 టైమ్స్ వచ్చింది, కానీ 2 4 టైమ్స్ వచ్చింది విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 3, కాబట్టి 2 ఈజ్ అవర్ మెజారిటీ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 7 3 5 3 7 3. ఇప్పుడు దీని సైజ్ వచ్చేసి ఎంత? 7. 7/2 చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 టైమ్స్ కంటే గ్రేటర్ ఏదైనా ఒక ఎలిమెంట్ వస్తుందా? 3 వస్తుంది. 1 2 3 4, కాబట్టి ఇక్కడ 3 ఈజ్ అవర్ మెజారిటీ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ ఎలా సాల్వ్ చేద్దామంటే, ఏదైనా ఒక ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వస్తుందో మనం కనుక్కుంటే ఆ ఎలిమెంట్ ఒకవేళ n/2 టైమ్స్ కంటే గ్రేటర్ ఉంటే అది మెజారిటీ ఎలిమెంట్ అవుతుంది. కాబట్టి ఈచ్ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వస్తుందో మనం ఎలా చెక్ చేస్తాం? సపోజ్ 3 ఎన్ని టైమ్స్ వస్తుందో మనం ఎలా తెలుసుకుంటాం? ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు ట్రావెల్స్ చేస్తూ ప్రతి ఎలిమెంట్ని నేనేం చెక్ చేస్తున్నాను? నాకు కావాల్సిన ఎలిమెంటా కాదా చెక్ చేస్తున్నాను. నాకు కావాల్సిన ఎలిమెంట్ అయితే నేనేం చేస్తాను? కౌంట్ ఇంక్రీజ్ చేస్తాను. కరెక్ట్? కౌంట్ ++. మొత్తం ట్రావర్స్ చేశాక అరేని ఒకవేళ నా కౌంట్ వాల్యూ గ్రేటర్ దాన్ n/2 అవుతే అప్పుడు నేనేం చేయాలి? రిటర్న్ చేయాలి. కరెక్ట్? రిటర్న్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటి? నేను ఏ ఎలిమెంట్ అయితే కంపేర్ చేస్తున్నానో ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. కరెక్ట్? ఇప్పుడు నా ఇనీషియల్గా కౌంట్ వాల్యూ ఏముండాలి? 0 ఉండాలి. సో ఇలా నేను ఒక్క ఎలిమెంట్కి పర్ఫామ్ చేస్తే ఈ కోడ్ అవుతుంది. ఇలా నేను ఎన్ని ఎలిమెంట్స్కి పర్ఫామ్ చేయాలి? అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్కి పర్ఫామ్ చేయాలి. కాబట్టి ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ n, i++. ఇలా నేను ప్రతి ఎలిమెంట్కి చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఇనీషియల్గా i వాల్యూ 0 ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చాక 0 నుంచి స్టార్ట్, 0 నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తూ ఇక్కడ నేను కంపేర్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటి? నేను పిక్ చేసిన ఎలిమెంట్. కరెక్ట్? ఇప్పుడు i వాల్యూ 0 ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది నా i ఇండెక్స్. నెక్స్ట్ j ఇక్కడ నుంచి స్టార్ట్, ఇక్కడ నుంచి ట్రావర్స్ అవుతా వస్తా. ఎప్పుడైతే నా i వాల్యూ a ఆఫ్ i వాల్యూ a ఆఫ్ j వాల్యూకి ఈక్వల్ అవుతుందో అప్పుడు నేనేం చేస్తున్నాను? కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో a ఆఫ్ i ఇది, a ఆఫ్ j ప్రజెంట్ ఇక్కడ ఉంది కాబట్టి కౌంట్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కౌంట్ 2, ఇక్కడికి వచ్చినప్పుడు కౌంట్ 3, ఇక్కడికి వచ్చినప్పుడు కౌంట్ 4. కాబట్టి ఎప్పుడైతే నా కౌంట్ 4 ఈజ్ గ్రేటర్ దాన్ n/2 అంటే ఎంత? 7/2 విచ్ ఈస్ 3. కాబట్టి రిటర్న్ అయ్యే ఎలిమెంట్ ఏంటి? a ఆఫ్ i. గెటింగ్ ద పాయింట్? ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇదే సొల్యూషన్ని లీడ్ కోడ్లో చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఫర్ లూప్ యూస్ చేసి ప్రతి ఎలిమెంట్ని విజిట్ చేస్తున్నాను. సో ప్రతి ఎలిమెంట్ని విజిట్ చేస్తూ నేనేం చేస్తున్నా? ఆ ఎలిమెంట్ని పిక్ చేసుకుంటున్నాను. పిక్ చేసుకున్న ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వస్తుందో తెలుసుకోవడానికి కౌంట్ వాల్యూ 0 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను పిక్ చేసుకున్న ఎలిమెంట్ 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు అరేలో ట్రావెల్స్ చేస్తూ ఎన్ని టైమ్స్ వస్తుందో తెలుసుకోవాలి. కరెక్ట్? ఈ j వాల్యూ ఏం చేస్తున్నాను? నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తున్నాను. వెళ్తూ ఏం చేస్తున్నా? i ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వచ్చిందో కౌంట్ చేస్తున్నా.
సో అప్పుడు నేను ఏం చేయాలి, నమ్స్ ఆఫ్ జే నా నమ్స్ ఆఫ్ ఐకి ఈక్వల్ అవుతాయి, అప్పుడు నేను కౌంట్ ఇంక్రీజ్ చేయాలి. కరెక్ట్. సో కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. మొత్తం ట్రావర్స్ చేశాక ఒకవేళ నా కౌంట్ వాల్యూ గ్రేటర్ దాన్ n/2 అవుతాయి. ఇక్కడ n అంటే ఏంటి, నమ్స్ కాబట్టి, నమ్స్ లెంత్ కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ డాట్ లెంత్ అని తీసుకుంటున్నాను. అండ్ దెన్ గ్రేటర్ దాన్ n/2 అవుతే నేను పిక్ చేసుకున్న ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. సో నమ్స్ ఆఫ్ ఐని రిటర్న్ చేస్తున్నాను. ఖచ్చితంగా మెజారిటీ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచే రిటర్న్ అవుతుంది, కానీ ఏదో ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి కాబట్టి రిటర్న్ -1 అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 2 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సబ్మిట్ చేసి చూస్తే అన్ని కేసెస్ పాస్ అవుతాయి. సో సబ్మిట్ చేస్తే 52 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సో ఇప్పుడు థింగ్ ఏంటి అంటే ఇక్కడ నేనేం చేశాను, i ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేశాను, j ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేశాను. jని i నుంచి స్టార్ట్ చేసినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఫస్ట్ సపోజ్ ఇందాకటి ఎగ్జాంపుల్లో ఏమని ఉండే మనకు, సో 3 7 3 5 3 7 3 ఉంది. కరెక్ట్. సో నేను i వాల్యూ j వాల్యూ 0 నుంచే స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే i 0 ఉన్నప్పుడు j ఎక్కడ నుంచి ట్రావర్స్, ఇక్కడ నుంచి ట్రావర్స్. i ఒకవేళ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కరెక్ట్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, 2 అవుతుంది. కానీ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉన్నప్పుడు 4 క్యాలిక్యులేట్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రావర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి j అనే వాల్యూ పెట్టి సబ్మిట్ చేసినా కానీ సొల్యూషన్ వర్క్ అవుతుంది. సో సబ్మిట్ అవుతుంది. దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి అంటే బిగ్ ఆఫ్ n². ఎందుకు, ఇది n వరకు రన్ అవుతుంది, ఇది n వరకు రన్ అవుతుంది. సో బిగ్ ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. ఇప్పుడు మనం ఈ కోడ్ని ఆప్టిమైజ్ చేయగలమా లేదా చూద్దాం. సో ఇంతకుముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, 3 7 3 5 3 7 3. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మెజారిటీ ఎలిమెంట్ అంటే ఖచ్చితంగా మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద టైమ్స్ వస్తుంది. సో ఒక యారే ఇలా ఉంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద యారేని అది ఆక్యుపై చేసేస్తుంది. కరెక్ట్. మొత్తం కూడా చేయొచ్చు, మోర్ దెన్ హాఫ్ అయితే చేస్తుంది. కరెక్ట్. మోర్ దెన్ హాఫ్ చేస్తుంది అంటే ఇప్పుడు చూడండి, మెజారిటీ ఎలిమెంట్ ఒకవేళ స్టార్టింగ్ నుంచి మొత్తం మెజారిటీ ఎలిమెంట్ పెట్టేసుకుంటూ వచ్చామనుకోండి. ఓకే, ఇక్కడ 3 కాబట్టి 3 3 3 అని అలా ఫిల్ చేసుకుంటూ వస్తే ఏమవుతుంది, స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వస్తే మోర్ దెన్ హాఫ్ వరకు ఫిల్ అవుతుంది. ఒకవేళ లాస్ట్ నుంచి చేసుకుంటూ వస్తే ఏమవుతుంది, మోర్ దెన్ హాఫ్ అట్లయినా ఫిల్ అయ్యేది మోర్ దెన్ హాఫే కదా. సో మోర్ దెన్ హాఫ్. ఒకవేళ నేను మధ్యలో ఎక్కడి నుంచైనా ఫిల్ చేసుకుంటూ వస్తే ఏమవుతుంది, సపోజ్ ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఫిల్ చేస్తున్నాను అనుకోండి. సో నేను ఎలా ఫిల్ చేసినా కానీ నా మిడిల్ ఇండెక్స్లో ఖచ్చితంగా మెజారిటీ ఎలిమెంటే కదా ఉండేది. కరెక్ట్. ఏమంటే నేను ఒక ఆర్డర్గా ఫిల్ చేసుకుంటూ రావాలి, స్టార్టింగ్లోనన్నా ఎండింగ్లోనన్నా మిడిల్లోనన్నా. కాబట్టి నేనేం చేస్తానంటే సార్టింగ్ చేస్తాను. సార్టింగ్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ మనం మినిమం ఎలిమెంట్ అనుకోండి, సపోజ్ ఇక్కడ 3 మెజారిటీ ఎలిమెంట్ అనుకోండి, ఏమవుతుంది 3 3 3 3 5 7 7 ఇలా అవుతుంది. ఒకవేళ నా 5 మెజారిటీ ఎలిమెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేనేం చేయాలి అంటే 3 వన్ టైమే వస్తుంది అనుకోండి, అప్పుడు 5 5 5 5 7 7 ఇలా అవుతుంది. ఒకవేళ 7 నా మెజారిటీ ఎలిమెంట్ అనుకోండి, సో 7 7 7 7 అండ్ దెన్ 3 5 5 ఇలా అవుతుంది. గెటింగ్ ద పాయింట్. సో సార్టింగ్ చేశాక మిడిల్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది కదా. సో నా దగ్గర n వాల్యూ ఉంటుంది, నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ సార్టింగ్ చేస్తా, యారేస్ డాట్ సార్ట్ యూస్ చేసి. తర్వాత నేనేం చేస్తున్నాను, యారేని సార్ట్ చేశాక యారేలో ఉండే మిడిల్ ఎలిమెంట్ అంటే n/2 ఎలిమెంట్ దీన్ని రిటర్న్ చేసేస్తున్నా. సో సరిపోతుంది. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని లీడ్ కోడ్లో చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో నేను ఇనీషియల్గా ఏం తీసుకోవాలి, n వాల్యూ తీసుకోవాలి కాబట్టి int n ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ డాట్ లెంత్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సార్టింగ్ చేయాలి కాబట్టి యారేస్ డాట్ సార్ట్ ఆఫ్ నమ్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సార్ట్ చేశాక మిడిల్ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. సో మిడిల్ ఎలిమెంట్ అంటే ఎంత, నమ్స్ ఆఫ్ n/2 ఈ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి అండ్ దెన్ సబ్మిట్ చేస్తే అన్ని 52 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి.
సో 52 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఇక్కడ సొల్యూషన్ పాస్ అయ్యింది, కానీ ఎక్కడ మిస్టేక్ చేస్తాము అనేది అన్ని సొల్యూషన్స్ చెప్పాక చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ అప్రోచ్ చూద్దాం. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, 3 7 3 5 3 7 3. సో మెజారిటీ ఎలిమెంట్ ఎప్పుడు అవుతుంది, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద టైమ్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకు ఈచ్ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వచ్చిందో తెలియాలి. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాము, హ్యాష్ మ్యాప్ దాని ఇంప్లిమెంటేషన్ నేర్చుకున్నాము. ఒకవేళ మీకు అది ఐడియా లేకపోతే లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం హ్యాష్ మ్యాప్లో ఎలా స్టోర్ చేసాము, 3 ఎన్ని టైమ్స్ వచ్చింది, 4 టైమ్స్, 7 2 టైమ్స్ అండ్ దెన్ 5 1 టైం. సో ఇలా స్టోర్ చేశాక మనం ఏం చేస్తాం, హ్యాష్ మ్యాప్ని ట్రావర్స్ చేసుకుంటూ ఈచ్ వాల్యూని మనం చెక్ చేస్తాం. ఒకవేళ మన వాల్యూ గ్రేటర్ దాన్ n/2 అయితే మనం అప్పుడు ఏం చేయాలి, కీని రిటర్న్ చేయాలి. సో సేమ్ థింగ్ ఇప్పుడు నేను లీడ్ కోడ్లో చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్గా ఎందుకు కోడ్లోకి వెళ్తున్నాను అంటే మీకు ఆల్రెడీ హ్యాష్ మ్యాప్ చెప్పాను, సో అది ఒకసారి చెక్ చేయండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇనీషియల్గా ఏం చేస్తున్నాను, హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తున్నాను. హ్యాష్ మ్యాప్ లోపల మనం స్టోర్ చేసేది ఫ్రీక్వెన్సీస్ అండ్ నెంబర్ కాబట్టి ఇంటీజర్ అని తీసుకుంటున్నాను. మ్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్ ఇలా తీసుకొని సేమ్ థింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి కాబట్టి ప్రతి ఎలిమెంట్ని నేను ఐటరేట్ చేస్తున్నాను, 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు ఐటరేట్ చేస్తూ నేనేం చేస్తున్నాను, మ్యాప్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. సో మ్యాప్ డాట్ పుట్ ఏ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి, నమ్స్ ఆఫ్ ఐని ఇన్సర్ట్ చేయాలి. విత్ వాట్ ఫ్రీక్వెన్సీ, ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ ఉంటే మనం +1 చేయాలి, ఫ్రీక్వెన్సీ లేకపోతే డిఫాల్ట్ వాల్యూ 0ని తీసుకొని +1 చేసి ఇన్సర్ట్ చేయాలి. సో నేనేం చేస్తున్నానంటే మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్, ఒకవేళ నాకు నమ్స్ ఆఫ్ ఐ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాను, ఒకవేళ లేకపోతే 0 డిఫాల్ట్ వాల్యూగా తీసుకొని దాన్ని +1 చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నెక్స్ట్ మ్యాప్ మొత్తంని ట్రావర్స్ చేస్తున్నాను యూజింగ్ కీ సెట్. కీస్ అన్ని ఫెచ్ చేసి ప్రతి కీ నాకు ఇప్పుడు ఐలో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కీ యొక్క వాల్యూ కావాలి. సో మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఐ తీసుకొని దాని యొక్క వాల్యూ గ్రేటర్ దాన్ n/2 ఉంటే, ఇప్పుడు నాకు n లేదు కాబట్టి నేను n ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ డాట్ లెంత్ అని తీసుకుంటున్నాను. గ్రేటర్ దాన్ n/2 అయితే నేను అప్పుడు ఆ కీ రిటర్న్ చేయాలి, కరెక్ట్. ఇక్కడ ఐ నా కీ అవుతుంది. సో ఖచ్చితంగా మెజారిటీ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుంది. ఏదో ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి కాబట్టి రిటర్న్ -1 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని రన్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి, 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. సో 2 పాస్ అవుతాయి. అండ్ దెన్ సబ్మిట్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి, 52. సో 52 టెస్ట్ కేసెస్ పాస్డ్. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ అప్రోచ్ యూజింగ్ హ్యాష్ మ్యాప్. ఇప్పుడు మనం లాస్ట్ అప్రోచ్ చూద్దాము యూజింగ్ వన్ ఆల్గరిథం. అది బెస్ట్ అప్రోచ్ అవుతుంది. నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన ఆల్గరిథం వచ్చేసి బోయర్ మోర్ ఓటింగ్ ఆల్గరిథం. స్పెల్లింగ్ వచ్చేసి MOORE ఓటింగ్ ఆల్గరిథం. ఇది ఓటింగ్ ఆల్గరిథం. ఇలాంటి ఆల్గరిథమ్స్ని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాక అక్కడ ఆలోచించి మీరు అప్పుడు ఫామ్ చేయలేరు. మీకు ఇది ముందు నుంచే తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు వేరియేషన్ ఉండే ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు. సో మీరు డిఎస్ఏ మీరు చేయకపోతే ఇలాంటి ఆల్గరిథమ్స్ మిస్ అవుతారు. సో సేమ్ థింగ్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిఎస్ఏ చేయని వాళ్ళు ఇంతకుముందు ఏవైతే నేను 3 అప్రోచెస్ చెప్పానో అక్కడి వరకే చెప్పి ఆగిపోతారు. ఎవరైతే ఈ అప్రోచ్ చెప్తారో వాళ్ళు యూనిక్గా ఐడెంటిఫై అవ్వడం వల్ల వాళ్ళు ఫర్దర్ రౌండ్స్కి కానీ సెలెక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో కొద్దిగా ఫోకస్ చేసి ఆల్గరిథం గురించి వినండి. విన్నాక మీరు పెన్ పేపర్ తీసుకొని ఒక రఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని, 7. నా మెజారిటీ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది. నాన్ మెజారిటీ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వస్తుంది. ఎందుకంటే ఇది ఆబ్వియస్గా 4, ఇది 7 అంటే మిగిలిన టైమ్స్ ఇది రావాలి. సో 3 టైమ్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే నా మెజారిటీ ఎలిమెంట్ యొక్క కౌంట్ ఖచ్చితంగా నాన్ మెజారిటీ ఎలిమెంట్ కంటే గ్రేటర్ టైమ్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే సపోజ్ నా కౌంట్ అనే వేరియబుల్ నేను ఇనిషియల్గా 0 అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు 3 అనేది మెజారిటీ అని మనకు తెలుసు కాబట్టి మనకు తెలిసినట్లే మనం ఆలోచించుకుంటూ వెళ్దాము. మన మెజారిటీ ఎలిమెంట్ వచ్చినప్పుడు మనం కౌంట్ ఇంక్రీజ్ చేద్దాము, మెజారిటీ ఎలిమెంట్ రానప్పుడు కౌంట్ డిక్రీజ్ చేద్దాము. అంటే 3 వచ్చినప్పుడు కౌంట్ ఇంక్రీజ్, 3 రానప్పుడు కౌంట్ డిక్రీజ్. సో స్టార్టింగ్లో ఏమనుంది, 3 ఉంది కాబట్టి కౌంట్ ఇంక్రీజ్. నెక్స్ట్ 3 లేదు కాబట్టి కౌంట్ డిక్రీజ్. ఈ 0కి మీనింగ్ ఏంటి అంటే ఇక్కడి వరకు నాకు మెజారిటీ ఎలిమెంట్ రానట్లు. గెటింగ్ ద పాయింట్. ఎన్ని టైమ్స్ అయితే మెజారిటీ ఎలిమెంట్ వచ్చిందో అన్ని టైమ్స్ నాన్ మెజారిటీ ఎలిమెంట్ రావడం వల్ల కౌంట్ 0 అయింది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇక్కడ చూడండి 3 ఎన్ని టైమ్స్ వచ్చిందో 3 కాకుండా మిగతా నెంబర్ కూడా అన్ని టైమ్స్ రావడం వల్ల కౌంట్ 0 అయింది, బ్యాక్ టు 0 అయింది. గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్ మళ్ళీ చూడండి కౌంట్ 1 ఈ 3 వల్ల, నెక్స్ట్ 5 వల్ల కౌంట్ 0. సో ఇప్పుడు ఏమైంది మీనింగ్, ఇక్కడి వరకు నీ కౌంట్ 0 అంటే మీనింగ్ ఏంటి, ఎన్ని టైమ్స్ అయితే మెజారిటీ ఎలిమెంట్ వచ్చిందో అన్ని టైమ్స్ నాన్ మెజారిటీ ఎలిమెంట్ రావడం వల్ల కౌంట్ బ్యాక్ టు 0 అయింది. 3 ఎన్ని టైమ్స్ వచ్చిందో మిగతా ఎలిమెంట్స్ అన్ని టైమ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ 3 వల్ల ఏమవుతుంది, కౌంట్ ఇంక్రీజ్, 7 వల్ల కౌంట్ డిక్రీజ్. సో ఈ పాయింట్ వరకు కూడా సేమ్ థింగ్, 3 టైమ్స్ వచ్చింది, మిగతా ఎలిమెంట్ కూడా 3 టైమ్స్ వచ్చాయి, అందుకని కౌంట్ బ్యాక్ టు 0 అయింది. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు ఈ 3 వల్ల ఏమవుతుంది, కౌంట్ ఇంక్రీజ్. సో లాస్ట్కి వచ్చేసరికి నా కౌంట్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ నెంబర్ ఉంటుంది, ఎందుకంటే మోర్ దాన్ n/2 టైమ్స్ ఖచ్చితంగా ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి. సో మీకు ఈ 0 ఎప్పుడు అవుతుంది అనేది మీకు అర్థమైతే సరిపోతుంది ఇప్పటి వరకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఓటింగ్ అల్గోరిథం యూజ్ చేస్తాను. సో కౌంట్ అనే వేరియబుల్ తీసుకోకుండా ఓట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో ఓట్స్ ఇనీషియల్గా 0 అని తీసుకుంటున్నాను. నాకు ఇంతకుముందు ఎలిమెంట్ తెలుసు కాబట్టి నేను కౌంట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేశాను. ఇప్పుడు నాకు ఎలిమెంట్ కూడా తెలియదు కాబట్టి నేను ఎలిమెంట్ని ఇనీషియల్గా -1 అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నా అల్గోరిథం స్టార్ట్. సో ఇప్పుడు ఓట్స్ 0 అంటే మీనింగ్ ఏంటి, మెజారిటీ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వచ్చిందో నాన్ మెజారిటీ ఎలిమెంట్ అన్ని టైమ్స్ వచ్చింది కాబట్టి 0 అయింది. సో ఇప్పటి వరకు నాకు మెజారిటీ ఎలిమెంట్ లేదు అని మీనింగ్. సో నేనేం చేస్తున్నాను అంటే 3కి వచ్చినప్పుడు నేను ఓట్స్ చెక్ చేస్తున్నాను. ఓట్స్ 0 ఉంది అంటే మీనింగ్ ఏంటి, మెజారిటీ ఎలిమెంట్ నాకు లేదు అని అర్థం. సో నేనేం చేస్తున్నాను అంటే ప్రజెంట్ ఎలిమెంట్ని మెజారిటీ ఎలిమెంట్ అనుకొని ఓట్స్ని 1 చేస్తున్నాను, ఎందుకంటే ఇది 1 టైం వచ్చింది కదా ఇప్పుడు, అది మెజారిటీ ఎలిమెంట్ అనుకుంటున్నాను కాబట్టి. సో ఓట్స్ని 1 చేస్తున్నాను. సో నెక్స్ట్ 7కి వచ్చినప్పుడు నా ఓట్స్ ఏమనుంది, 1 అని ఉంది, అంటే నాకు మెజారిటీ ఎలిమెంట్ ఆల్రెడీ ఉన్నట్లు, లేకపోయింటే ఏమైండేది 0 ఉండిండేది, కానీ ఇక్కడ మెజారిటీ ఎలిమెంట్ ఆల్రెడీ ఉంది అని మీనింగ్. సో ఇప్పుడు నా మెజారిటీ ఎలిమెంట్ ఏంటి 3 అనుకున్నాను, కానీ ప్రజెంట్ ఎలిమెంట్ 3 కాదు కదా. సో నేనేం చేయాలి, కౌంట్ డిక్రీజ్ చేయాలి. సో కౌంట్ డిక్రీజ్. గెటింగ్ ద పాయింట్. అంటే ఈ మూమెంట్ ఆఫ్ టైంకి నాకు మెజారిటీ ఎలిమెంట్ లేనట్లు. గెటింగ్ ద పాయింట్. కానీ ఇక్కడ 3 ఉంది కదా అని మీరు అనుకోవచ్చు, ఇది నేను నెక్స్ట్ చెప్తాను. సో నెక్స్ట్ 3కి వచ్చినప్పుడు నా ఓట్స్ ఏమనుంది 0 అని ఉంది, అంటే నాకు మెజారిటీ ఎలిమెంట్ లేనట్లు, కాబట్టి నేను ఈ 3ని మెజారిటీ ఎలిమెంట్ అనుకుందాం. సో 3ని మెజారిటీ ఎలిమెంట్ అనుకొని ఓట్ని నేను 1 చేస్తున్నాను. గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్ 5కి వచ్చాను. 5కి వచ్చినప్పుడు నా ఓట్స్ ఏమనుంది 1 అని ఉంది, అంటే నాకు మెజారిటీ ఎలిమెంట్ ఉందని చెప్తున్నాను. ఏదా ఎలిమెంట్ 3, కానీ నా ఎలిమెంట్ వచ్చేసి 5 కదా ఇప్పుడు, కాబట్టి డిక్రీజ్, ఓట్స్ డిక్రీజ్. నెక్స్ట్ నా ఎలిమెంట్ ఏంటి 3, ఇప్పుడు నా ఓట్స్ ఏమనుంది 0 అని ఉంది, అంటే నాకు మెజారిటీ ఎలిమెంట్ లేదు అని అర్థం. సో నేను 3ని మెజారిటీ ఎలిమెంట్ అనుకొని ఓట్స్ని 1 చేస్తున్నాను. గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్ ఎలిమెంట్ ఉంది 7 అని ఉంది, 7 ఉన్నప్పుడు నా ఓట్స్ ఎంత 1, అంటే నాకు ఆల్రెడీ మెజారిటీ ఎలిమెంట్ ఉందని చెప్తున్నాను. ఆ ఎలిమెంట్ ఏంటి 3 అంటున్నాను, కానీ ఇక్కడ ప్రజెంట్ ఎలిమెంట్ 7, కాబట్టి ఓట్స్ డిక్రీజ్ బ్యాక్ టు 0. సో ఇక్కడి వరకు మీరు అబ్జర్వ్ చేస్తే నా ఓట్స్ ఏమనుంది 0 అని ఉంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే మెజారిటీ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వచ్చిందో మిగతా ఎలిమెంట్స్ అన్ని టైమ్స్ రావడం వల్ల ఓట్స్ 0 అయిపోయాయి. గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్కి వస్తాను. ఇప్పుడు నా ఓట్స్ ఏమనుంది 0 అని ఉంది. సో దీని మీనింగ్ ఏంటి, నాకు మెజారిటీ ఎలిమెంట్ లేదని మీనింగ్. సో నేను 3ని మెజారిటీ ఎలిమెంట్ అనుకొని ఓట్స్ని 1 చేస్తున్నాను. గెటింగ్ ద పాయింట్. ఈ అప్రోచ్ అయిపోయేసరికి నా ఎలిమెంట్లో ఏమనుంది 3 అని ఉంది. సో ఇలాగ నా మెజారిటీ ఎలిమెంట్ వస్తుంది. ఓట్స్ 1 అని అంటే మీనింగ్ ఏమని అర్థము, నాన్ మెజారిటీ ఎలిమెంట్స్ కంటే మెజారిటీ ఎలిమెంట్ ఒకటి ఎక్కువ ఉన్నట్లు మీనింగ్. గెటింగ్ ద పాయింట్. అందుకే ఇక్కడ ఓట్స్ 1 అని ఉంది, 3-4 టైమ్స్ ఉంది కరెక్ట్, మిగతా ఎలిమెంట్స్ 3 టైమ్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఇక్కడ మీకు ఓట్స్లో వస్తుంది. గెటింగ్ ద పాయింట్. దిస్ ఈజ్ ఓటింగ్ అల్గోరిథం. ఇప్పుడు దీనికి నేను కోడ్ చూపిస్తాను చూడండి. సో మనం ఏం చేస్తున్నామంటే ఇనీషియల్గా ఫర్ లూప్ యూస్ చేసి ప్రతి ఎలిమెంట్ని విజిట్ చేస్తున్నాం కరెక్ట్, 0 నుంచి లాస్ట్ వరకు. నేను ఇక్కడ కోడ్ క్లియర్గా రాయట్లేదు. సో నేను ఇనీషియల్గా ఓట్స్ ఏమని తీసుకున్నాను, ఇంట్ ఓట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాను, ఎలిమెంట్ వచ్చేసి -1 అని తీసుకున్నాను కరెక్ట్. ఎప్పుడైతే నా ఓట్స్ 0 ఉంటాయో నేను అప్పుడు ఏం చేస్తున్నాను, ఇఫ్ మై ఓట్స్ ఈజ్ 0, అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ప్రజెంట్ ఎలిమెంట్ని మెజారిటీ ఎలిమెంట్ అనుకొని ఓట్స్ని 1 చేస్తున్నాను కరెక్ట్. సో నా మెజారిటీ ఎలిమెంట్ వచ్చేసి ప్రజెంట్ ఎలిమెంట్ అండ్ దెన్ నా ఓట్స్ వచ్చేసి 1 చేసేస్తున్నాను కరెక్ట్. ఒకవేళ నా ఓట్స్ 0 రాలేదు అనుకో, ఎల్స్ కేస్, అప్పుడు నేను ఏం చేస్తున్నాను,
నా ప్రజెంట్ ఎలిమెంట్ మెజారిటీ ఎలిమెంట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ నా ప్రజెంట్ ఎలిమెంట్ మెజారిటీ ఎలిమెంట్ అవుతే అప్పుడు నేనేం చేయాలి, ఓట్స్ని ఇంక్రీజ్ చేయాలి, ఓట్స్ ప్లస్ ప్లస్. లేకపోతే ఓట్స్ని డిక్రీజ్ చేయాలి, ఓట్స్ మైనస్ మైనస్. ఇప్పుడు మీకు ఈ కేసు ఇంతవరకు మీకు రాలేదు. ఇప్పుడు నేను ఆ కేసు తెప్పించి చెప్తాను చూడండి. సపోజ్ 3 7 3 3 5 3 7 3 ఉందనుకోండి. ఇప్పుడు నా ఓట్స్ ఇనీషియల్గా ఏమని ఉంటుంది, 0 ఉంటుంది. నా ఎలిమెంట్ -1 ఉంటుంది. సో ఇనీషియల్గా నేను ఈ ఎలిమెంట్కి వచ్చాను. ఈ ఎలిమెంట్కి వచ్చినప్పుడు నా ఓట్స్ ఏమనుంది, 0 అని ఉంది. కాబట్టి ప్రజెంట్ ఎలిమెంట్ని మెజారిటీ ఎలిమెంట్ అనుకొని ఓట్స్ని 1 చేస్తున్నాను. సో మెజారిటీ ఎలిమెంట్ వచ్చేసి 3 అవుతుంది అండ్ దెన్ ఓట్స్ 1 అవుతుంది. నెక్స్ట్ 7కి వచ్చినప్పుడు ఏమవుతుంది, 7కి వచ్చినప్పుడు ఓట్స్ 0 లేవు కాబట్టి ఎల్స్ కేస్కి వస్తుంది. ఎల్స్ కేస్కి వచ్చినప్పుడు నా ప్రజెంట్ ఎలిమెంట్ మెజారిటీ ఎలిమెంటా, 7 నా మెజారిటీ ఎలిమెంటా, కాదు కాబట్టి ఓట్స్ డిక్రీజ్ అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. నెక్స్ట్ 3కి వచ్చాను. 3కి వచ్చినప్పుడు నా ఓట్స్ 0నా, అవును. కాబట్టి నా ప్రజెంట్ ఎలిమెంట్ మెజారిటీ ఎలిమెంట్ అయ్యి ఓట్స్ 1 అవుతుంది. అంటే 3 నా మెజారిటీ ఎలిమెంట్ అనుకొని ఓట్స్ 1 అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. ఇప్పుడు ఓట్స్ 0 ఉన్నాయా, నెక్స్ట్ ఎలిమెంట్కి వచ్చేసరికి 0 లేదు, 1 అని ఉంది. అంటే నాకు ఆల్రెడీ మెజారిటీ ఎలిమెంట్ ఉన్నట్లు. ఇప్పుడు నేను ఎల్స్ కేస్కి వస్తున్నాను. ఎల్స్ కేస్లో నేనేం చెక్ చేస్తున్నాను, నా ప్రజెంట్ ఎలిమెంట్ మెజారిటీ ఎలిమెంటే కాదా చెక్ చేస్తున్నాను. నా ప్రజెంట్ ఎలిమెంట్ మెజారిటీ ఎలిమెంటే కాబట్టి ఓట్స్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. గెట్టింగ్ ద పాయింట్. సో నెక్స్ట్ ఎలిమెంట్కి వచ్చేసరికి ఏమవుతుంది, సేమ్ ప్రాసెస్. నా మెజారిటీ ఎలిమెంట్ కాదు కాబట్టి ఓట్ డిక్రీజ్. నెక్స్ట్ 3కి వస్తాను, నా మెజారిటీ ఎలిమెంట్ కాబట్టి ఓట్ ఇంక్రీజ్. నెక్స్ట్ ఇక్కడికి వస్తాను, నా మెజారిటీ ఎలిమెంట్ కాదు కాబట్టి ఓట్ డిక్రీజ్. నెక్స్ట్ ఇక్కడికి వస్తాను, నా మెజారిటీ ఎలిమెంట్ కాబట్టి ఓట్ ఇంక్రీజ్. ఇప్పుడు ఈ 2కి మీనింగ్ ఏమని అర్థము, ఇప్పుడు చూడండి 3 ఎన్ని టైమ్స్ వచ్చింది, టోటల్ 5 టైమ్స్ వచ్చింది. మిగతా ఎలిమెంట్స్ 3 టైమ్స్ వచ్చాయి. సో వీటి డిఫరెన్స్ 2 కాబట్టి 2 వచ్చింది నాకు లాస్ట్కి. గెట్టింగ్ ద పాయింట్. దిస్ ఈజ్ ఓటింగ్ అల్గోరిథం. మీకు ఒకవేళ ఎక్కడైనా చిన్న డౌట్ ఉంటే పెన్ పేపర్ తీసుకొని మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇదే డ్రై రన్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను లీడ్ కోడ్లో చేసి చూపిస్తాను, దాని తర్వాత మీకు ఒక ఎడ్జ్ కేస్ చెప్తాను, అప్పుడు మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఓట్స్ 0 అని తీసుకున్నాను. సో ఓట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నా మెజారిటీ ఎలిమెంట్ని నేను ఏమనుకున్నాను, -1 అనుకున్నాను. అండ్ దెన్ ఫర్ లూప్ యూస్ చేసి ప్రతి ఎలిమెంట్ని ట్రావర్స్ చేస్తున్నాను. సో నమ్స్ డాట్ లెంత్ అండ్ దెన్ i++. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా ఓట్స్ 0 ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నాను. ఇఫ్ మై ఓట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్రజెంట్ ఎలిమెంట్ని నా మెజారిటీ ఎలిమెంట్ అనుకొని ఓట్స్ని 1 చేస్తున్నాను. సో ఓట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఒకవేళ ఇలా లేకపోతే ఏమని అర్థము, నా మెజారిటీ ఎలిమెంట్ ఉన్నట్లు. అప్పుడు నేను ఏం చెక్ చేస్తున్నాను, నా ప్రజెంట్ ఎలిమెంట్ మెజారిటీ ఎలిమెంట్కి ఈక్వలా లేదా చెక్ చేస్తున్నాను. సో మెజారిటీ ఎలిమెంట్కి ఈక్వల్ ఉంటే నేనేం చేస్తున్నాను, కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. లేకపోతే ఎల్స్ కేస్లో కౌంట్ని డిక్రీజ్ చేస్తున్నాను. గెట్టింగ్ ద పాయింట్. లాస్ట్కి ఏదైతే నా ఎలిమెంట్లో ఉంటుందో దట్ విల్ బి మై మెజారిటీ ఎలిమెంట్. ఇప్పుడు ఇది రన్ చేసి చూస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి, కౌంట్ లేదు, మై బ్యాడ్, ఓట్స్ అని తీసుకున్నాం కదా. సో ఓట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓట్స్ ప్లస్ అండ్ దెన్ ఓట్స్ మైనస్. ఇప్పుడు రన్ చేస్తే 2 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 2 టెస్ట్ కేసెస్ పాస్డ్ అండ్ సబ్మిట్ చేస్తే 52 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 52 టెస్ట్ కేసెస్ పాస్డ్. ఇప్పుడు దీన్ని టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే నేను మొత్తం యారేని 1 టైం ట్రావర్స్ చేశాను కాబట్టి బిగ్ ఆఫ్ n, ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోలేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1. సో ఇప్పుడు నేను మీకు కార్నర్ కేస్ చెప్తాను, ప్లేస్మెంట్లో ఎక్కడ తప్పు చేస్తారని చెప్పేసి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిస్క్రిప్షన్లో మనకి ఏమని ఇచ్చాడు, మెజారిటీ యు మే అజ్యూమ్ దట్ మెజారిటీ ఎలిమెంట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ద యారే అని ఇచ్చాడు. కానీ ఇంటర్వ్యూస్లో అడిగేటప్పుడు వాడేం చేస్తాడంటే ఈ పాయింట్ అడగడు. మనం ఏం చేసాము ఇంతసేపు, మెజారిటీ ఎలిమెంట్ పక్కా ఉంటుంది కదా అని చెప్పేసి మనం కోడ్ అలాగే రాసుకుంటూ వచ్చాము. మనం లీడ్ కోడ్లో ఇలానే ప్రాక్టీస్ చేసి క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఇలానే చేస్తాం. కానీ వాడి పాయింట్ ఇచ్చిండడు. అప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ మెజారిటీ ఎలిమెంట్ లేదు. సో మనం ఏం చేస్తాము, సెకండ్ అప్రోచ్ ప్రకారం ఏం చేసాము, సార్ట్ చేశాక మిడిల్ ఎలిమెంట్ రిటర్న్ చేసాము. ఇప్పుడు ఇక్కడ సార్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది ఆల్రెడీ సార్టెడ్ ఉంది, మిడిల్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తే 3 రిటర్న్ అవుతుంది. కానీ 3 మన ఆన్సరా కాదు, కాబట్టి ఇక్కడ రాంగ్ ఆన్సర్ మనం రిటర్న్ చేస్తున్నాం.
అండ్ దెన్ ఒకవేళ దీని మీద ఓటింగ్ అల్గోరిథం అప్లై చేస్తే ఏమవుతుంది, ఇనీషియల్గా మనం ఏమనుకున్నాం, ఓట్స్ 0 అనుకున్నాం. అండ్ దెన్ మన ఎలిమెంట్ వచ్చేసి -1 అనుకున్నాం. సో ఎలిమెంట్ -1 మనం 1కి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఓట్స్ 0 ఉండడం వల్ల 1ని మెజారిటీ ఎలిమెంట్ అనుకుంటాం విత్ ఓట్ 1. నెక్స్ట్ 2కి వచ్చినప్పుడు ఇది మన మెజారిటీ ఎలిమెంట్ కాదు కాబట్టి ఓట్ 0 అవుతుంది. నెక్స్ట్ 3కి వచ్చినప్పుడు ఓట్స్ 0 కాబట్టి 3 మెజారిటీ ఎలిమెంట్ అనుకుంటాం, ఓట్ 1. 4కి వచ్చినప్పుడు అది మన మెజారిటీ ఎలిమెంట్ కాదు కాబట్టి ఓట్స్ డిక్రీజ్. నెక్స్ట్ 5కి వచ్చినప్పుడు ఓట్స్ 0 ఉండడం వల్ల ఎలిమెంట్ 5 మెజారిటీ ఎలిమెంట్ అనుకొని ఓట్స్ని 1 చేస్తున్నాము. సో ఇప్పుడు మనం మొత్తం ట్రావర్స్ చేశాక మన ఎలిమెంట్ వచ్చేసి 5 అని ఉంది. కానీ 5 మన మెజారిటీ ఎలిమెంటా? కాదు. సో మనం ఓటింగ్ అల్గోరిథం అప్లై చేశాక ఎలిమెంట్లో ఉండేది మెజారిటీ ఎలిమెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ యారేలో మెజారిటీ ఎలిమెంట్ ఉంటే ఖచ్చితంగా మన ఎలిమెంట్లో ఉండేది మెజారిటీ ఎలిమెంటే. ఒకవేళ మెజారిటీ ఎలిమెంట్ లేకపోతే ఎలిమెంట్లో ఉండేది మెజారిటీ ఎలిమెంట్ కాదు. సో మనకేంటి అంటే ఇక్కడ వచ్చిన ఎలిమెంట్ మెజారిటీ ఎలిమెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మనం ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం, ఆ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వచ్చిందో యారేలో మనం చెక్ చేయాలి. అంటే ఎలా చేస్తాము, కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకొని నేనేం చేస్తున్నాను, ఫర్ లూప్ ఏం చేస్తున్నా, 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు రన్ చేస్తూ ఇఫ్ నా ఎలిమెంట్ వచ్చేసి ఈక్వల్స్ టు మై మెజారిటీ ఎలిమెంట్ అవుతే నేను కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నా, కౌంట్ ++. సో ఇలా నేను చేశాక మొత్తం ట్రావర్స్ చేసినాక నా కౌంట్ ఒకవేళ గ్రేటర్ దాన్ n/2 అవుతాయి, అప్పుడు నేను నా ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. ఎందుకు, నాకు మెజారిటీ ఎలిమెంట్ అదే అని క్లారిఫికేషన్ వచ్చింది. లేదు అంటే నేనేం రిటర్న్ చేయాలి, -1 రిటర్న్ చేయాలి. ఇలా మనం ఏం చేస్తాము, ఎలిమెంట్లో మెజారిటీ ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఓటింగ్ అల్గోరిథం నుంచి మనకేమొస్తుంది అంటే వచ్చిన ఎలిమెంట్ మెజారిటీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. గెట్టింగ్ ద పాయింట్. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు అకాడమిక్స్లో ఇలాంటి అల్గోరిథమ్స్ రావు. అండ్ దెన్ మీరు ఒకవేళ యూట్యూబ్ నుంచి కానీ అలా ఎక్స్ట్రా రిసోర్సెస్ నుంచి డిఎస్ఏ చేయకపోయింటే మీకు ఈ అల్గోరిథం తెలీదు. ప్లేస్మెంట్స్లో అడిగినప్పుడు మీరేం చేస్తారు, ఎయిదర్ సార్టింగ్ అన్న చెప్తారు, లేకుంటే ఫస్ట్ అప్రోచ్ ఆర్ థర్డ్ అప్రోచ్ చెప్తారు. అవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ అయినా కానీ ఆప్టిమల్ సొల్యూషన్ కాదు. ఇంటర్వ్యూవర్స్ ఎప్పుడు మీకు బ్రూట్ ఫోర్స్ నుంచి ఆప్టిమల్ సొల్యూషన్ వరకు మొత్తం తెలియాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే మీకు యూనిక్గా ఐడెంటిఫై అయ్యి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. అందుకని చెప్పే ప్రతి ప్రాబ్లమ్ని అన్ని పాసిబుల్ వేస్లో చెప్పుకుంటూ వస్తున్నాను. సో వీడియో లెంత్ పెరిగినా కానీ మీకు అన్ని అప్రోచెస్ తెలియాలని చెప్తున్నాను. సో అన్ని అప్రోచెస్ స్కిప్ కాకుండా చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రిగార్డింగ్ మెజారిటీ ఎలిమెంట్. ఒకవేళ మీకు వీడియో మొత్తం అర్థమైతే అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి.